ఎవరైతే మీకు దగ్గరుండి ద్వారం పెట్టించారో అలాంటి వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ వల్ల మీరు ఎంత నష్టపోయారో ఈ వీడియోలో తెలుసుకోండి. గోడ మధ్యలో పెడితే శ్రీనాశనము చెప్పేశారు, ధనధాన్య నాశనము చెప్పేశారు, కలహము. ఇవన్నీ ఏమిటండి? మీకు ఎవరైనా ఈ సీక్రెట్ ఈరోజు వరకు చెప్పారా? ఎవరు కూడా చెప్పలేదు. ఆ ఇంటి లోపల భర్త ఎవరైతే ఉంటారో పరుల స్త్రీ హస్తగతంలోకి వెళ్ళిపోతారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎవరైతే డోర్లు పెట్టించారో ఈవెన్ స్థాపత్య వేదం అనే పేరుతో ఒరిజినల్ వాస్తులోని రహస్యాలు తెలుసుకోకుండా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ద్వారాలకు సంబంధించిన విషయంలో మధ్య ద్వారాలు చాలామంది పెట్టొద్దు అని మాట్లాడతారు కదా. సో ఈరోజు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మధ్య ద్వారాల గురించి. సో మొత్తం వీడియో వినండి, ఓకే? మధ్య ద్వారం గనక పెడితే శ్రీనాశనము, ధన నాశనము, కలహములు కలుగుతాయి. అర్థమైందా స్టేట్మెంట్ మీకు? సో మొత్తం వీడియో చూశాక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మొట్టమొదటి పాయింట్, ఇక్కడ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వంలో ఏం చెప్పబడింది, 216వ పేజ్ నెంబర్ ఇది. సో మీకు డీటెయిలింగ్గా చెప్తాను. గృహ వేదిక పైన సింహద్వారములు, పృథ్వీద్వారము, నిమ్మద్వారము గురించి ఈ వీడియో అన్నమాట. నిమ్మద్వారము అంటే ఏంటి, పృథ్వీద్వారం అంటే ఏంటి, గృహ వేదిక పైన సింహద్వారంలో సో డిస్కస్ చేద్దాం. సో గోడ మందము నందలి మధ్య భాగమున ద్వారమును అమర్చరాదు. సో మీరు ఒక 10 ఇంచులో 11 ఇంచులో గోడ కడతారు కదా, గోడ. సో ఈరోజు వరకు ఎవరైతే మీకు ప్లాన్లు ఇచ్చారో, ఎవరైతే మీకు దగ్గరుండి ద్వారం పెట్టించారో అలాంటి వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ వల్ల మీరు ఎంత నష్టపోయారో ఈ వీడియోలో తెలుసుకోండి. హరివాస్తు నుంచి ఎవరైతే ప్లాన్ తీసుకొని హరివాస్తు నుంచి ఎవరైతే ద్వారాలు పెట్టేటప్పుడు మమ్మల్ని పిలిపించారో, ఇది మనం ఇప్పటి నుంచి కాదు 2021 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు ఆ టైంలో నేను నిజంగా తెలుసుకున్నవి ఎంతోనండి. 2020 నుంచి స్టడీ చేస్తే చాలా సీక్రెట్స్ మనకు బయటపడ్డాయి. 2021లో మనం స్థాపత్య వేదం తమిళనాడు పోయి నేర్చుకున్నాం. సో దాని తర్వాత మహారాష్ట్రలో నేర్చుకున్నాం. సో ఇవన్నీ కండిషన్స్లో నిజంగా అసలు మన మహర్షులు ఎంత ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారంటే నిజంగా అంత ఎక్సలెంట్ పాయింట్స్ అండి. గోడ మధ్యలో అంటే మీరు 9 ఇంచులో గోడ కడతారు, తూర్పులోనో దక్షిణంలోనో పడమరలోనో డోర్ పెడతారు కదా, ద్వారం. ఈ డోర్కి కరెక్ట్గా సెంటరే పెట్టాలని చాలామంది ఎవరైతే డోర్లు పెట్టించారో ఈవెన్ స్థాపత్య వేదం అనే పేరుతో ఒరిజినల్ వాస్తులోని రహస్యాలు తెలుసుకోకుండా ఎంతోమంది ద్వారాలు పెట్టించి చాలామందిని నష్టపరిచారు. ఇట్స్ ఏ క్లియర్ కట్ స్టేట్మెంట్. ఈ ఆధారాలు కూడా మీకు నేను పక్కన డిస్ప్లేలో పెడతాను, మీరు అది కూడా చూడండి. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్పబడిందంటే, గోడ మందము నందలి మధ్య భాగమున ద్వారము అమర్చరాదు. సో గోడ మొత్తంలో సెంటర్లో డోర్ పెట్టొద్దు. కేవలం దేవాలయాలకు, సత్రములకు, యజ్ఞ మండపములకు, విశ్రాంతిశాలలకు, పబ్లిక్ బిల్డింగ్స్కి మాత్రమే మధ్యలో డోర్ పెట్టాలి. ఇది దానికి మాత్రమే వర్తించును. మానవ నివాస గృహములందు ఇక్కడ ఏం చెప్పారంటే 12 భాగములు చేసి లోపల వైపు 7 భాగములు వదిలేసేసి బయట వైపు 5 భాగములు వదిలేసేసి మధ్యలో డోర్ పెట్టమని చెప్పారు.
అంటే గోడని 12 భాగాలుగా డివైడ్ చేసి డోర్ పెట్టే క్రమంలో లోపల 7 భాగములు వదిలేసేయాలి, బయట 5 భాగములు వదిలేసేయాలి. సో నేను చెప్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేను క్లారిటీ దీనికి మించి అయితే చెప్పలేను. ఎవరైతే మా హరివాస్తు నుంచి ప్లాన్స్ తీసుకుని డోర్లు పెట్టేటప్పుడు పిలిపించారో వాళ్లకు ఈ రహస్యం అనేది తెలుసు. ఎందుకంటే నేను దగ్గరుండి ఆ పాయింట్స్ అన్నీ నేను అక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నేను దగ్గరుండి చేపించాను కాబట్టి చాలామందికి వాటి గురించి ఐడియా ఉంది. సో నో ఇష్యూ. సో నెక్స్ట్, ఒకవేళ ద్వారం అనేది ఇట్లా స్థాపించాలి. సో లోపల 7 భాగాలు, బయట 5 భాగాలు వదిలేసేసి మధ్యలో పెట్టేసుకోవచ్చు. రైట్, కరెక్ట్ సెంటర్లో పెడితే ఏం జరుగుతుంది? గోడ మధ్యమునందు ఉంచిన స్త్రీ దోషము, ధనధాన్య నాశనము, కలహము కలిగించును. సో ద్వారము వెలుపలకు వంగి ఉన్న, సో మనం మధ్య ద్వారాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గోడకు సంబంధించిన మధ్య ద్వారం ఇది. మళ్ళీ ఇంటి మధ్య ద్వారము కాదండి, ఆ టాపిక్ ఇక్కడ లేదు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, సో గోడ మధ్యలో పెడితే శ్రీనాశనము చెప్పేశారు, ధనధాన్య నాశనము చెప్పేశారు, కలహము. సో ఇవన్నీ ఏమిటండి, అర్థం చేసుకోండి. సో నిజంగా మీకు ఎవరైనా ఈ సీక్రెట్ ఈరోజు వరకు చెప్పారా? ఎవరు కూడా చెప్పలేదు, ఎవరు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. ఇంప్లిమెంట్ చేశారా? నాకు ఒకసారి ఫోటో తీసి పెట్టండి, నేను చూస్తాను. మీ డోర్ ఎక్కడ ఉందో మొత్తం బయటికి జరిపి పెడతారు, లేదంటే లోపలికి పెడతారు, మధ్యలో పెడతారు, అంతే. అందరికి తెలిసింది అంతే, గుర్తుపెట్టుకోండి. అది ద్వారము వెలుపలకు వంగి ఉన్నా, అర్థమైందా? సో డోర్ అనేది స్ట్రైట్గా 90 degrees కాకుండా జస్ట్ కొంచెం బయటికి బెండ్ అయింది అనుకోండి, ఆ ఇంటి లోపల వ్యక్తి ఆ ఇంటి నుంచి బయటికే వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడు బయటనే ఎక్కువగా తిరుగుతుంటాడు. లోపలికి వంగింది అనుకోండి, 90 degrees కాకుండా లోపలికి వంగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇంటి లోపల ఆడవాళ్లకు ఎప్పుడు అనారోగ్యం ఉండి ఎప్పుడు ఇబ్బంది పెడతారు. సో ఇక్కడ ఏముందో అది కూడా చూద్దాం. బాహ్య వినత ద్వారం మనబడి ప్రవాసమును కలిగించును. అంటే బయట ఎప్పుడు తిరగడమే ఉంటుంది, కలిగించును. ద్వారము లోపలికి వంగి ఉన్న అంతర్నిత ద్వారం అనబడి నాశనము కలిగించును. సో ద్వారము తన అభిముఖ దిశను చూడక పక్కకు తిరిగి ఉన్న దిగ్భ్రాంత ద్వారం అనబడి దొంగల వలన భయము. అంటే కరెక్ట్ 90 degrees స్ట్రైట్గా డోర్ లేకుండా కొంచెం ఇటు బెండ్ ఉన్నా ఇలా బెండ్ ఏమైనా ఉందనుకోండి, అలా ఉంటే దొంగల వలన భయము. ఒక డోర్ విషయంలో ఎంత కేర్ఫుల్గా మన మహర్షులు చెప్పారనేది మీరు తెలుసుకునండి. మరి ఇందులో మనం ఇంప్లిమెంట్ చేసేదైతే కరెక్ట్ సెంటర్ పాయింట్ పెట్టేస్తాం, దాని తర్వాత 90 degrees కరెక్ట్గా చేయమని చెప్తాం, వచ్చేస్తాం. ఇది మనం చేసే డ్యూటీ అన్నమాట. ఇది కేవలం ద్వారాలకు మాత్రమే కాదండి, ద్వారాలకు తీసుకోండి, విండోస్కి తీసుకోండి, మీరు దేనికైనా తీసుకోండి, సబ్ డోర్స్, మెయిన్ డోర్, ఎవ్రీథింగ్. ఇది మేము దగ్గరుండి చేసే పని అండి, అట్లా ఊరికి అప్పచెప్పే పనులు కావు. సార్ మాకు ఎట్లనో చెప్పండి మేము చేసుకుంటాం, అలా చెప్పలేమండి. మీరు కావాలంటే తెలుసుకోండి, అది మీ ఇష్టం. కానీ మీకు ఎవరికైనా ఇది పెట్టాలంటే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆ టైంలో, అంటే డోర్లు పెట్టే టైంలో విజిట్ తీసుకుంటే వచ్చి దీనికి ఎస్టాబ్లిష్మెంట్ చేసి వెళ్తాం మేము. నెక్స్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, నిమ్మస్వాత్ శ్రీజితో భర్త దుర్జన స్థితి రున్నతే. అర్థమైందా? సో గృహసింహద్వారము ఆ గృహమందలి ద్వారములన్నిటికంటే తగ్గి ఉండరాదు. సో మెయిన్ డోర్ అన్నిటికంటే పెద్దది ఉండాలనేది ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నిమ్మస్వత్ శ్రీజితో భర్త దుర్జన్న స్థితి రున్నతే. సో ఏ ఇంటి లోపల అయితే డోర్ యొక్క కమ్మీలు ఫ్లోరింగ్ నుంచి లోపలికి వెళ్తాయో దాన్ని నిమ్మ ద్వారము అంటారు. ఆ ఇంటి లోపల భర్త ఎవరైతే ఉంటారో పరుల స్త్రీ హస్తగతంలోకి వెళ్ళిపోతారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. నిజంగా నేను ఒక్క మాట చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి స్టేట్మెంట్. ప్రతి ఒక్క ఇంటిని నేను గమనించినప్పుడు డోర్ అనేది ఫ్లోర్ లెవెల్ కంటే ఒక పావించ్ అయిన ఒక దారం అందమైన పైకి పెట్టుకోవాలనేది పాయింట్ ఇక్కడ. బట్ ప్రతి ద్వారం నేను చూస్తున్నది ఒకటండి, ఏంటంటే ఫ్లోర్ లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఫ్లోర్ కంటే లోపలికి వెళ్ళిపోతుంది డోర్, సగం లోపల సగం బయట ఉంటుంది, లేదా పూర్తిగా లోపల. లేదు సార్ మా పిల్లలు నడుస్తుంటే వాళ్ళకి దెబ్బ తగులుతుందని పీకేసినాం,
మా పిల్లలకు దెబ్బలు తగ్గుతున్నాయి లోపల పెట్టేసినాం. రేపటి రోజు నష్టం జరిగితే ఎవరికండి? మీ పిల్లలు ఇస్తారా? మీకు ఎవరు ఇవ్వరండి. శాస్త్రంలో ఏం చెప్పారో ఆ కండిషన్ మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఒక డోర్ ఎలా పెట్టాలనేది కండిషన్స్ ఉన్నాయండి. మీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఎలా? మీరు అది ఆలోచన చేయాలి కదా. సో డోర్ నియమాలు చాలా ఇంపార్టెంట్. గృహ చూడండి, అధిక ప్రమాణము కలిగి ఉండవలెను అంటే కొంచెం హైట్ అనేది. సో ఎక్కువ హైట్ ఉంచితే ఉన్నత ద్వారం అనబడి దుర్జన స్నేహమును కలిగించును. సో అన్నెసెసరీ ఖర్చులు అయిపోతాయి. డోర్ ఫ్లోర్ లెవెల్ కంటే ఎక్కువ హైట్ తీసుకోవద్దు, కొంచెం ఒక్క దారం మందం అంతే. కావున కూడదు. గృహ భూమట్టమున కంటే అతి పల్లము సింహద్వారము నుంచి అది నిమ్మద్వారం అనబడి యజమాని స్త్రీలకు వశుడై వర్తించునట్టు చేయును. సో వాళ్ళ వశంలోకి వెళ్ళిపోతాడు. కావున తగదు. సో గృహసింహద్వారము గృహ భూమట్టముతో సమానంగా ఉండునట్లు అమర్చిన పృథ్వీద్వారం అనబడి బుధీర వేదను పొంది సర్వవిధ దుఃఖములు మరణమును కలిగించును. సో కరెక్ట్ లెవెల్లో కొంచెం డౌన్స్లో చేయొద్దు. కరెక్ట్ ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఒక్క దారమైన కొంచెం పైకి ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏం లేదండి. 40 సంవత్సరాల ముందు కట్టిన ఏ ఇంటికైనా వెళ్ళండి. మన పెద్దలు, తాతలు, ముత్తాతలు, మన తల్లిదండ్రులు కట్టిన ఇళ్ళకు ఒక్కసారి వెళ్ళి ఆ ఇల్లు అనేది ఒక్కసారి చూడండి. ఫ్లోర్ లెవెల్ కంటే కొంచెం అలా పైకి కనిపిస్తుంది మీకు. మరి ఇన్ని రహస్యాలు మన మహర్షులు మన కోసం ఎందుకు చెప్పారండి? మనమందరం బాగుండాలి, భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పారు. ఇలాంటి వాస్తు రహస్యాలు మనం మీ అందరి కోసం తీసుకొస్తున్నాం. సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.